నువ్వు క్రైస్తవుడు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీతో మాకు పాలు లేదు అని చెప్పేసి వారు ఏం చేస్తారంటే కొన్ని విషయాల్లో నిన్ను నిషేధిస్తూ అంటారు. నిషేధించి నీతో మాకు పాలు లేదు, నువ్వు దీంట్లో పాల్గొనడానికి వీలు లేదంటే నిషేధించబడిన రాయి అది మూలకు తలరాయి అవుతుంది. హల్లెలూయా. నిషేధించబడిన రాయి ఏమవుతుంది? అది మూలకు తలరాయి అవుతుంది. ఆ రాయి మీద నువ్వు సజీవమైన రాయి వలె. మత్తయి సువార్త 16:18 ఏంటంటే, సీమోను బరియోనా నువ్వు కేఫా రాయివి, నువ్వు సంఘములో నువ్వు కడగబడిన రాయివి, నువ్వు ఆత్మలో కట్టబడే రాయివి, నీవు దేవుని చేతిలో ఒక రాయివి. హల్లెలూయా. నీవు దేవుని చేతిలో ఒక రాయివి. దేవుడు 12 గుమ్మాలను 12 రాళ్లతో కడుతున్నాడు పరలోకంలో. మరి నువ్వు ఏ గుమ్మంలో కట్టబడతావు? నీవు ఏ గుమ్మంలో కట్టబడతావు? ఏ గుమ్మంలో దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు? దేవుడు ఏ గుమ్మంలో నిన్ను పెట్టబోచున్నాడు? విశ్వాసంతో కనిపెడదాం. దేవా, నన్ను ఒక గుమ్మంలో కట్టు తండ్రి, నన్ను పరలోకంలో జ్ఞాపకం చేసుకో దేవా. ఒక దొంగ తాను బ్రతికినన్ని రోజులు వ్యర్థమైన జీవితం జీవించాడు, దుర్భరమైన జీవితం జీవించాడు, ధర్మశాస్త్రానికి విరోధంగా జీవించాడు, పాపాన్ని ప్రేమించాడు. కానీ తను చనిపోయే ముందు ఏమంటున్నాడంటే, ప్రభువా నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏమనంటే, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. తన జీవితకాలం అంతయు పాపంతో కూడింది, కానీ తన చివరి గడియ ఏముంది? అది పరిశుద్ధతతో కూడుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పాపమును ప్రేమించడు, పాపిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవుడు పాపాన్ని ప్రేమించడు, పాపిని మాత్రమే ప్రేమిస్తాడు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి దేవా నన్ను క్షమించు అని చెప్పేసి ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాలకు వచ్చినట్లయితే నిన్ను ప్రేమించాడంటే ఆ దొంగకి ఇచ్చినటువంటి గొప్ప నిశ్చయత, నిరీక్షణ ఇది నాన్న నీకు నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అటు కృపను కోరుకుందాం, అటు నిరీక్షణను కోరుకుందాం. దేవా, ఈ 7వ మాసంలోకి వచ్చావు. ఎక్కడ చూసినా యుద్ధాలు, భయంకరమైన కరువులు, భయంకరమైన వర్షాలు, భయంకరమైన రోగాలు, భయంకరమైనటువంటి నిందలు, అవమానాలతో కూడినటువంటి జీవి నన్ను ఈ సమాజం నిషేధించిందయ్యా. ఈ సమాజం ఏం చేసేది? నిషేధించిందయ్యా.